అంకుల్ నమస్తే. ఏం పేరు? గోపాల్. గోపాల్ ఎక్కడ ఉంటారు? చిలకలగూడ. చిలకలగూడ. సికింద్రాబాద్ కిందకి వస్తుందా? ఓకే రైట్. సో ఏం చేస్తుంటావు? ఏం పని పాట ఏం చేస్తాను, పని శాతం అయితే ఇంకేం పని చేయాలి. ఓకే ఓకే. ఇంట్లోనే ఉంటావు అయితే? ఇంట్లోనే ఉంటాను. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా కొడుకు, నేను, మా భార్య. మీరే. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలుసా? ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్. రేవంత్ రెడ్డి. కొంచెం గట్టిగా మాట్లాడు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఓకే. ఎట్లా అనిపిస్తుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఈ పథకాలకి ఇట్లా అందుతున్నాయని? అందుతున్నాయి. అందరిలోకి అందుతున్నాయి. అందరికీ నీకేమైనా అందుతున్నాయా మరి? నాకేం లేదు. ఇప్పుడు ఇంట్లో ఈ సన్న బియ్యము, కరెంట్ వీటి సంగతి ఏంది? కరెంట్ బిల్ మేము కడతాం. సన్న బియ్యం అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇంత ఉందో కేసీఆర్ ఉండే కదా, అప్పుడు ఎట్లా అనిపించింది? మొత్తం ప్రపంచాన్ని ముంచి మూట కట్టుకుని పోతాం అంతే. దొంగలన్నీ మరి ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియాలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్, 3 పార్టీలు ఉన్నాయి మెయిన్ గా. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారు? ఈసారి పబ్లిక్ మనం అంచనా ఈ పార్టీల పరంగా చూస్తే ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఈ బీజేపీకి ఏం ఛాన్స్ ఉంటుందా? బీజేపీ వేస్తారు. వాళ్ళు కొట్టాడుకుంటారు. వాళ్ళు ఒకటి. అది బీజేపీ వేస్ట్. అంతేనా? అంతే. మరి ఇప్పుడు మీ సికింద్రాబాద్కి ఎంపీ ఎవరు తెలుసా? ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడుగా ఎంపీగా. గెలిచిండు అంతే, మామూలుగా గెలిచిండు అంతే. ఇప్పటిదాకా ఓడిపోయిందని. మరి ఇప్పుడు కేంద్రంలో మోడీ ఉన్నాడుగా తెలుసా? సన్న బియ్యం అంతా ఇచ్చేది వాళ్ళేటగా. వాళ్ళు ఎందుకు ఇస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతాడట, నిజమేనా? అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మొహమ్మద్ అయ్యూబ్. ఏం చేస్తుంటారు? ఆటో. ఆటోనేనా? ఎప్పటి నుండి వెళ్తున్నారు ఆటో? 3-4 साल हो रहा. 3-4 साल से ఏ బిజినెస్ కర్రా? ఎట్లా ఉంది కారోబార్? ఎట్లా ఉంది? మరీ డల్ ఉన్నది కారోబార్. మరీ డల్ ఉన్నది. ఎందుకట్లా? ఏం చేయాలి? డల్ దేనివల్ల? అంటే ఫ్రీ బస్ వల్లనా? ఎట్లా? ఫ్రీ బస్లే. ఫ్రీ బస్ ఎంత వస్తుంది రోజుకి? 500-600. ఓకే. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో, అంటే గ్రేటర్ హైదరాబాద్లో. ఎట్లా ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మరి? అంత దానికోసం ఐడియా లేదు అన్న మనకి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే లాలాగూడ. ఎట్లుంది మరి ఏరియాలో పరిస్థితి? ఎట్లా ఉంది డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ మన ఇదే రోగం, ఇదే తిండి లేదు అంతే. రోజు సంపాలి, రోజు తినాలి, అదే అయిపోయింది. కొంత కష్టపడాలి, తినాలి అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఎట్లా అనిపిస్తుంది మీకు? మరి ఘోరమే ఉన్నది. ఏమున్నది కాంగ్రెస్ వచ్చి ఏం లాభం? ఈ ఉచిత పథకాలు మనకి ఏం లేవు. ఎవరు వస్తే మనకి సంపాలే చేయాలి, అదే ఉన్నాయి. ఎవరు వస్తే మనకి ఏం లాభం లేదు. వాళ్ళే చూసుకుంటారు. కానీ ఉచిత పథకాలు ఇస్తున్నారట ప్రజలకి, ప్రజాపాలన పథకాలు అంటున్నారు. అంతా ఐడియా లేదు. స్కీమ్ గురించి ఏం ఐడియా లేదు మనకి. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఫ్రీ కరెంటు, ఈ రేషన్, ఇవంతా ఏమన్నా వస్తున్నాయా? అదే కార్డు మీద రేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తా అన్నాడుగా, అదేం ఇప్పుడు ఇవ్వలే. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు దాని మీద ఏంది మీ అభిప్రాయం? ఏంటి ఒపీనియన్? అది చేస్తే మనకి అది అయిపోయినాయి, కారోబారే ఆగం అయిపోయినాయి. ఫ్రీ బస్ చేసి మనకి కారోబార్ లేవు, ఏం లేవు. పరేషాన్ తిరుగుతున్నాం. మరి ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఏరియాలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే పేరు ఉన్నాయా ఆయనది? ఇంతకుముందు హనుమంతరావు ఉండే కదా. సో ఇక్కడ ఎంపీ ఈటల రాజేంద్ర. ఇక్కడిది మనకి అంత ఐడియా లేదు. మన లాలగూడలో ఉంటా, కారోబార్ మాత్రం ఇక్కడే. సో అంటే ఏమైనా సమస్యలు కనిపిస్తా ఉన్నాయా ఏరియాలో? రోడ్లు, డ్రైనేజ్, వాటర్? ఇక్కడ ఏం లేవు, మంచిగా ఉన్నది, అన్ని మంచిగా. సో ఇప్పుడు ఇందాక అడిగినా కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? టీఆర్ఎస్. ఎట్లుండే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు? బాగానే ఉన్నది, బాగానే మంచిగా అనిపిస్తుందా? ఓకే.
టీఆర్ఎస్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే, ఏం పేరు సార్? నా పేరు యాదగిరి రెడ్డి అండి. రెడ్డి గారు ఏం చేస్తుంటారు రెడ్డి గారు? నేను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి ఎక్కడ సార్ ఉండేది ఎక్కడ? ఇక్కడ మల్కాజ్గిరి వసంతపురి కాలనీ. మల్కాజ్గిరి. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మీరు రైల్వే ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి సెంట్రల్ గురించి మాట్లాడదు. ఎట్లా అనిపిస్తా ఉంది గవర్నమెంట్ అంత పర్ఫార్మెన్స్ అంత బాగలేదు. ఈవెన్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ రెండు బాగలేవు. అయితే ఈ సర్ ప్రోగ్రామ్ పెట్టేసి ఓట్లని చేస్తున్నారు. అయితే దాంట్లో ఆ ఫామ్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఫిల్అప్ చేయడం కూడా చేస్తలేరు. ఫామ్స్ ఇచ్చిపోయారు. దాంట్లో మళ్ళీ ఒక ఫోటో అవన్నీ కొత్తవి పెట్టమన్నారు. మళ్ళీ తర్వాత అది ఫిల్ చేస్తుంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఏమోనని డౌట్ తోటి కొన్ని ఆపేస్తున్నాం మేము. అది వాళ్ళు వచ్చి క్లియర్గా వాళ్ళు క్లియర్ చేయడం లేదు. డౌట్స్ కూడా క్లియర్ చేయడం లేదు. ఇంకా సబ్మిట్ చేస్తే మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయి మాకు ఓటు పోతుందేమో అని ఒక భయం ఉంది. అందుకనే ఈ సిస్టమ్ అంతా కరెక్ట్గా జరగడం లేదని అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ నడుస్తా ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే. సో ఎట్లా అనిపిస్తా ఉంది సార్ ఇప్పుడు ఇది? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మన స్టేట్కి సంబంధించి ఎన్నో చేయాలని చాలా వరకు చేసింది. అయితే అప్పుడు జరిగింది ఓకే. ఇప్పుడున్న గవర్నమెంట్ అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పేసి రూలింగ్కి వచ్చారు. కానీ చేయడానికి అన్ని మాటలు చెప్పడం సరిపోతుంది, ఏమి జరగడం లేదు. ఓకే, ఓవరాల్గా పబ్లిక్ ఆలోచించుకోవాలి. అది మనం మంచి గవర్నమెంట్ ఏదనేది అనుకునేది పబ్లిక్ లోపల ఉంటుంది. ఏదో అన్ని బెనిఫిట్స్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని అనగానే ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు అన్న దాని ప్రకారం ఏది జరగడం లేదు. సో ప్రభుత్వం అయితే అంత బాగలేదు. ఉన్నారా? ఓకే, రైట్. సరే, ఇప్పుడు మల్కాజ్గిరి ఏరియా ఇది, రైట్. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తా ఉంది మీకు డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే? ఇంతకుముందు హనుమంతరావు ఉండే, ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు మాత్రం ప్రతి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఆయన దగ్గరికి పోతే రెస్పాన్స్ అవుతున్నాడు. ప్రతిసారి ఆయన దగ్గరికి మా పబ్లిక్ దగ్గరికి వస్తున్నాడు. ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి రెస్పాన్స్ ఇచ్చేసి దాన్ని ఫాలో అప్ చేస్తున్నాడు ఆయన. ఎగ్జాంపుల్, మా ఇంటి దగ్గర మోరీలు బ్లాక్ అయి ఉండే, దాని దగ్గరికి పోతే ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేశారనమాట. అయితే ఇంకా ఏ ఇష్యూ ఉన్నా కూడా ఆయన మనం చెప్తే తప్పకుండా రెస్పాన్స్ ఇస్తున్నాడు. బట్ గవర్నమెంట్ లేదు కాబట్టి అనుకున్నంత తొందరగా జరగడం లేదు. అంటే పనిచేసే వ్యక్తి, అంటే జెంటిల్మెన్, చాలా మంచి వ్యక్తి, పొలైట్ గా మాట్లాడతాడు. ఏ ఓటర్ పోయినా కూడా అసలు ఆయన ఏం ఇది లేకుండా అందరితో క్లియర్ గా మాట్లాడతాడు. బాగుంది. ఓకే సార్, మరి ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. సో ఎట్లా ఈసారి నెక్స్ట్ తెలంగాణలో ఏమైనా అధికారం వచ్చే ఛాన్స్ కనిపిస్తా ఉందా? బీజేపీ ఒక సైడే ఉందండి. అది ఇది భక్తి మతం ఈ రెండు తోటే మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ పబ్లిక్ సరిపోయి కొన్ని చేసి, ఇప్పుడు సెంట్రల్లో మన మినిస్టర్లు కూడా ఉన్నారు, మన ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు. ఇంతవరకు సికింద్రాబాద్ నుంచి కానీ ఇంకా ఉన్న మినిస్టర్ ఒక్కటి కూడా ఏం చేసినట్టయితే దాఖలా లేవు. అందరికి పబ్లిక్ కూడా ఎవరిని అడిగినా మీకు అది ఉన్నారు. అయినా కూడా వాళ్ళు మాత్రం ఏం చేసినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నంత మాత్రాన వాళ్ళు ఎన్నుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సైడే మాట్లాడతారు. ఫండ్స్ ఇవ్వకుండా మేము ఇచ్చేసినాం అని బ్లబ్ చేస్తున్నారు. అంటే రీసెంట్ జరిగిన ఎలక్షన్స్ ప్రభావం చూసుకుంటే 3 రాష్ట్రాలలో బీజేపీ రావడం జరిగింది. సో అదే వేవ్ తెలంగాణకు ఏమైనా కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుందా? చెప్పలేము సార్, ఎందుకంటే మతం అనేది కొన్ని రాష్ట్రాలలో నమ్మేసి వేశారు. తెలంగాణలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. తెలంగాణ ఫార్ములా పనిచేయదు అని అనుకుంటున్నా. కానీ కొద్దిగా మతం అనేది ఒక బూచి చూపించేసి ఓట్ల కోసం వాళ్ళు చెప్తారు. అయితే మనకు ఎవరు పని చేస్తే వాళ్ళకు గెలిపించుకుంటే మనకు పని అవుతుంది. గవర్నమెంట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇప్పుడు రైల్వేస్ డెవలప్మెంట్ చేస్తుంది, ఇట్లా చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమైనా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయా కమింగ్ జిహెచ్ఎంసీ కావచ్చు, వాట్ ఎవర్ ఎలక్షన్స్ లో? ఏమో వాళ్ళు అన్ని ఎలక్షన్లు అన్నీ చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు ఏం చేసినట్టయితే ఏం కనపడడం లేదు. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఏదో బిల్డింగ్ కడుతున్నారు. ఆయన ఎప్పుడు ఇంతవరకు మల్కాజ్గిరికి వచ్చినప్పుడు నేను చూడలేదు. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయనకి ఇన్ఫర్మేషన్ పోతే ఆయన వస్తాడు. కానీ ఆయన ఇక్కడ వచ్చి పబ్లిక్ లోపల తిరిగింది అయితే నేను చూడలేదు. ఎట్లుంటుంది సార్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈసారి? ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు. నా అభిప్రాయం అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేయర్ ఉండి వాళ్ళు చేసినప్పుడు చేసినవే
అప్పుడు హైటెక్ సిటీ కానీ మిగతా సిటీలో అన్ని డెవలప్మెంట్స్ కానీ అప్పుడు ఉన్నాయి. ఆ తర్వాత జరిగినవి అయితే నాకు మీకు మా పబ్లిక్ అందరికి తెలుసు, ఏం జరగలేదు. ఆ, ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ వస్తా ఉంది తెలంగాణలో, ఏంటి యాక్సెప్ట్ చేస్తారా? అతని గురించి మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడాలి. ఆయన గురించి ఆయనకు సంబంధమే లేదు ఇక్కడ. ఆయన అక్కడే సరిగా గెలవక ఏదో అలయన్స్ తో పెట్టుకొని ఏదో కుంటుకుంటూ గెలిచినాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఆయన మన దగ్గర లీడర్స్ లేరా, లీడర్షిప్ లేదా? అందరు ఉండగా వాళ్ళ అవసరం మనకేంటి? ఇక్కడ మంచి మంచి మేధావులు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ కూడా అలయన్స్ తో వస్తే ఎట్లా ఉంటుంది సార్? అంటే రాష్ట్రంలో యాక్సెప్ట్ చేస్తారా? ఏ అలయన్స్ వచ్చినా కూడా పబ్లిక్ ఈసారి దెబ్బతిన్నారు కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. అంటే మార్పు వస్తుందా తెలంగాణలో? మార్పు వస్తుంది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు తప్పు చేసినామని అందరూ మాట్లాడుకుంటున్నారు, రియలైజ్ అవుతూనే ఉన్నారు. సిటీలనే కాదు ఊళ్ళల్లో కూడా అంత వ్యతిరేకత ఉంది. వాళ్ళకి ఇస్తానే ఏమి ఇవ్వలేదు, అన్ని ఎగ్గొడుతున్నాడు. కాబట్టి 99% ఇప్పుడు మనకు మళ్ళా కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా మాట్లాడు. నమస్తే. ఏం పేరు? నిరంజన్ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను హోమియోపతిలో వర్క్ చేస్తున్నా. ఎక్కడ ఉండరు? ఇక్కడ మల్కాజిగిరినే. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఉంటది? ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? ఎక్కువ అంటే బీఆర్ఎస్ కేసీఆర్. బీఆర్ఎస్ ఎందుకు? ఎందుకంటే బీఆర్ఎస్ అప్పుడు కొంచెం మంచిగా చేసింది లేదంలే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మల్కాజిగిరిలో ఫుల్ ఆడ బురదల వల్ల వచ్చింది, నీళ్ళు చాలా కష్టం ఉంది. ఆడ నుంచి అక్కడ ప్లేస్ పోవాలంటే కూడా కష్టం అవుతుంది. ఆడ సముద్రం లాగా అయిపోతుంది అది. ఆ పక్క పోవాలంటే భయము. ఎవరు చేయట్లేరా పనులు? ఎవరు చెప్తారు బట్ అంతా అట్లనే ఆశ్వాసం మిగిలిపోద్దట. అంతా ఇది కనపడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ తీసుకోండి తమిళనాడులో. అంత విజయ్ ఇప్పుడు అంత మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి జనాలు కూడా చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు విజయ్ ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చినాడు. ఇప్పుడు అన్ని అప్పుడు కరుణానిధి అవ్వచ్చు, మళ్ళీ స్టాలిన్ అవ్వచ్చు, వాళ్ళు కొడుకు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళన్నీ బీట్ చేసి విజయ్ ముందు వచ్చినంటే ఇప్పుడు వాడితో మంచిగా చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచిగా చేస్తున్నాడు విజయ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్స్ అని సైకిల్స్ అన్ని ఇస్తున్నారు పిల్లలకి, మళ్ళీ అది లేకుండా ఫ్రీ బస్ ఇస్తున్నారు, అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అన్న. విజయ్కి బాగా సపోర్ట్ ఉంది. అట్లనే ఇక్కడ చేస్తున్నారు లేదంటే బట్ బీఆర్ఎస్కి ఇస్తే ఒక మంచిది అనిపిస్తుంది. లాస్ట్ టైం ఓడిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. స్కీమ్స్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ స్కీమ్స్ అవుతుంది, కొంచెం అవుతలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ వస్తుందని ఇంకా రానేలేదు. ఇంకా అప్పటి నుంచి చూస్తాం సబ్సిడీ వస్తుంది, ఇంకా రాలేదు. అట్లా కాబట్టి ఇప్పుడు కరెంట్ బిల్లు ఆయన కూడా చేసిండు లేదని, బట్ ఇంకొంచెం మంచిగా చేయాలనుకో. సన్న బియ్యం ఓకేనా? ఫస్ట్ వచ్చి చాలా పురుగులని ఉండే బియ్యము, ఇప్పుడు బియ్యం కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే పర్వాలేదు. అప్పుడు కేసీఆర్ ఉంటప్పుడు ప్రభుత్వము బతుకమ్మ శారీస్ అని ఇస్తుండే, ఇప్పుడు శారీస్ అని బంద్ చేసిండు. ఇస్తున్నారు, కొన్ని జాగాలు ఇస్తున్నారు, కొన్ని జాగాలు ఇస్తలే. ఫుల్ ఆ శారీ కోసం జనాలు ఫుల్ ఆ శారీ కోసం పొద్దునుంచి ఆడ కొట్లాడ కూడా అవుతున్నాడా ఇక్కడ మల్కాజిగిరి. ఇప్పుడు మీ మల్కాజిగిరి ఏరియాలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే అయినా రాజశేఖర్ రెడ్డి. ఆయన అదే. ఓకే. సో ఎట్లా ఉంది అంటే రూలింగ్ ఎట్లా అనిపిస్తా ఉంది? రూలింగ్ మంచిగా అనిపిస్తుంది, బట్ ఏమన్నా ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. బట్ అందరూ వస్తారు, ఎలక్షన్ వస్తుంది, ఆ టైంకి ఓటు అడుగుతారు, తీసుకుపోతారు అంటే. మళ్ళీ అంటికి మనకి వచ్చి జనాలు ఏమి కూడా చూడరు, ఏం ప్రాబ్లం కూడా చూడరు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ చూసిళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కమింగ్ డేస్ లో బీజేపీ ఏమైనా అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? బీజేపీ వస్తున్నా మంచిదే, బట్ ఏమంటే అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ హై అయిపోయింది. ఇప్పుడు ఏది తక్కువ లేదు. ఇప్పుడు టమాటా తీయాలంటే 60 రూపాయలు ఉంది కిలో. ఇప్పుడు సామాన్యుడికి చాలా ఇన్కన్వీనియంట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దోళ్ళు వాళ్ళు పైసలు పెట్టి తీస్తారు, అది నడుస్తుంది. బట్ సామాన్యులు ఇంకా సామాన్యునే ఉండరు తప్ప ఏమంతా కనిపిస్తలేదు. నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణనే అంటుంది. మరి తెలంగాణ అంటే బీఆర్ఎస్ రావాలా, బీఆర్ఎస్ వస్తేనే కొంచెం కేసీఆర్ ప్రభుత్వం వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ వస్తే మంచిదే, బట్ ఏమంతా కనబడతలేదు అంత ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు అక్కడ తమిళనాడు ఇట్లా విజయ్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటారు? కేసీఆర్గా ఉంటుంది చాలా. కేసీఆర్ అంటే కేసీఆర్ మంచిగా చేసిండు పర్వాలే, బట్ రైతు ప్రభుత్వం కూడా మంచిగా చేసిండు. బట్ మనకి కూడా కొంచెం సిటీలో ఏదో కొంచెం ఈ రోడ్లన్నీ కొంచెం ఏం బేసిక్స్ నీడ్స్ కావాలి అంతే. ఉండడానికి చూడండి, లైట్లు ఇట్లా ఉంది, ఇది లైట్లు వెలుగుతలేదు, ఇట్లా పోతారు యాక్సిడెంట్ అవుతుంది, ఇది ప్రాబ్లమే కదా. ఆ లైట్ ఉంటే సిగ్నల్స్ ఉంటే దాటుకొని పోతారు. సిగ్నల్ అంటే ఉన్న వచ్చి గుద్దుతో కూడా ఎవరు అడిగితే సిగ్నల్స్ ఉంది బట్ పనిచేస్తుంది అంటారు. అట్లా ఉంది. ఓకే సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం పేరు సార్? గుప్తా. గారు ఏం చేస్తుంటారండి? నేను ఫ్రీలాన్స్. ఎక్కడ సార్ ఉండేది? ఇక్కడే మర్కజ్. మల్కాజ్గిరియా? ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది.
సో ఇప్పుడు స్టేట్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పాలన పరంగా? పర్లేదండి, మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పాను కానీ మంచిగా పర్వాలేదు. 50-50 అంతే. సరే ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఏరియాలో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పరంగా పథకాలు చాలా పెడతా ఉంటారు కాబట్టి అందుతున్నాయి స్కీమ్స్ అనేటివి? అంతున్నాయండి, అన్నీ ఏవైతే అమల్లో ఉన్నా అవైతే నడుస్తున్నాయి, కొన్ని అవైతే నడుస్తున్నాయి. అన్నీ పక్క నడుస్తున్నాను కానీ నడిచేటి నడుస్తున్నాయి అంతే. చెప్పేంత వరకు అయితే కొన్ని ఓకే, చెప్పేంత వరకు చెప్పిన అన్నీ అయితే లేవు, అన్నీ అయితే లేవు. గ్యాస్ ఒకటి, లేడీస్కి ఫ్రీ బస్సు అది బాగానే ఉంది. పెన్షన్ అమల్లోకి లేదు, అవును అది అమల్లోకి లేవు. నిరుద్యోగ భృతి అమల్లోకి లేదు. ఉద్యోగాలు అన్నారు, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఏం లేవు. అవును, చాలా మంది విద్యార్థులు ధర్నాలు చేస్తున్నాను. అవును, ధర్నాలు చేస్తున్నారు. ఆయన కూడా ఎవరికి ఏమీ జరగట్లేదు. అదే పార్టీ నడుస్తుంది, వాళ్ళ ఇష్టం ఉన్నది నడుస్తుంది అదంతే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మరి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా 50-50 పాలన నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది సార్ మరి? నాకు తెలిసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అయితే రాకపోవచ్చు, వేరే పార్టీ. బీజేపీ కాకుండా వేరే పార్టీకి అయితే ఛాన్స్ ఉందండి. కాకుండా సారీ, కాంగ్రెస్ కాకుండా వేరే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి, ఇట్లా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈసారి బీజేపీని యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారండి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంటే మోడీ చేసిన అన్ని చూస్తున్నాం కదా సార్, నన్ను చూస్తున్నాము. ఆయన సపోర్ట్లో ఆంధ్రాలో ఎట్లా నడుస్తుందో తెలుసు అందరికీ. సో బీజేపీలో ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే రకమైన అభివృద్ధి అనేది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మరి తెలంగాణలో అట్లా పొత్తుతో వస్తే బాగుంటుందా, సపరేట్గా ఉంటే బాగుంటుందా? బీజేపీ సేమ్ పొత్తులాగా వస్తేనే బాగుంటాయండి. బీజేపీ పొత్తులాగా వస్తే ఖచ్చితంగా ఉంటుంది, తెలుస్తుంది. ఇండివిజువల్ అక్కడ లేదు ఇక్కడ లేదు, పొత్తులాగా వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మరి బీజేపీకి? జనసేన అండి, పవన్ కళ్యాణ్. జనసేనతో బాగుంటుందా? రాష్ట్రంలో అధ్యక్ష పదవి అంటే ఇంతకుముందు బండి సంజయ్ ఉండే, ఇప్పుడు రామచంద్రరావు ఉన్నారు. సో ఇంకెవరైనా మారిస్తే బాగుంటుందా లేదా వీళ్ళతో? వాళ్ళతో బాగానే ఉందండి. రామచంద్ర గారు అయినా పర్లేదు, మన బండి సంజయ్ అయినా పర్లేదు, ఇద్దరు సూపర్ క్యాండిడేట్స్. సో మరి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సో ఎట్లుంది అంటే ఆయన డైరెక్షన్ ఎట్లా నడుస్తుంది? పర్లేదు, బాగుందండి, బాగుంది. ఆయన బాగానే చేస్తాడు ఇక్కడ. ఆయన పర్సనల్గా తీసుకుని అన్నీ చేస్తాడు బాగానే, 100% ఓకే. సో మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, సో ఎట్లా అనిపించింది? పర్లేదు సార్, ఏ పార్టీ ఉన్నా ఏదైనా సరే మన జరిగేది జరుగుతుంటుంది తప్ప స్పెషల్గా జరిగేది అంటూ ఏం లేదు ఇక్కడ, ఏం లేదు స్పెషల్. అది ఉన్నప్పుడు అట్లే ఉంది, ఇది ఉన్నప్పుడు అట్లే ఉంది. ఇంకా పబ్లిక్ ఏం నడుస్తుంది ఏమీ లేదు. అంటే ఈ మార్పు అనేది ఒకటి ఏమైనా వచ్చిందా జనాల్లోకి? అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 30 నెలలు 3 సంవత్సరాలు అవస్థా ఉంది, ఏమైనా మార్పు అనేది వస్తూ ఉంది? ఖచ్చితంగా ఉందండి. పబ్లిక్కి కాంగ్రెస్ మీద చాలా హేట్ ఉంది, ప్రస్తుతానికి చాలా హేట్ ఉంది. మేజర్గా ఏమైనా కారణాలు కనిపిస్తా ఉన్నాయా సార్? ఒక్కటే, ఏది అమ్మలోకి పెట్టి కరెక్ట్ చెప్పండి, ఏది లేదు అమ్మలో. ఒక ఫ్రీ బస్ ఒకటి అది చేశారు, అది సక్కలేదు. ఏమో అంటాడు, ఒక్కటి కూడా పద్ధతి లేదు, పర్ఫెక్ట్ లేదు అసలు. కానీ 10 years నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన అనుకుంటాడు అయిపోయిందా అది. సరే ఇప్పుడు ఇంకోటి ఫైనల్గా రాష్ట్రంలో సర్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది, SIR. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఓకేనా? ఓకేనండి, పర్ఫెక్ట్, అది చాలా పర్ఫెక్ట్, 100% అండి, చాలా అవసరం. తెలంగాణలో పక్క చాలా అవసరం ఉంటుంది. అంటే దీని ప్రభావం రాబోయే ఎలక్షన్స్ మీద ఉంటుంది కావచ్చు? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బెంగాల్లో ఎట్లా జరిగింది అట్లా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుందండి, సమస్య లేదు. ఆల్రెడీ పబ్లిక్కి చాలా మంది తెలిసిపోయింది, అది ఎట్లా ఏం నడుస్తుంది, బయట పబ్లిక్ ఎట్లా ఉందో, ఎవడేం చేస్తున్నా అనేది చాలా తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా చాలా తేడా వస్తుంది ఇప్పుడు ఈసారి. ఇట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్. నమస్తే అండి, ఏం పేరు? వెంకటేష్. వెంకటేష్ గారు ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, సో ఇక్కడ మల్కాజ్గిరినా? మల్కాజ్గిరి. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది ఈసారి పోటీ పరంగా చూసుకుంటే? ఈసారి ఎవరెవరి మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉంది, ఎట్లా ఉంటుంది ఈసారి విఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈయన మంచి చేస్తుండు కానీ అది ప్రజలకు తెలియట్లేదు, అదొక పాయింట్. పాత అప్పులు కప్పపుచ్చుతుండని కూడా వాళ్ళకి తెలియదు, అదొకటి.
చేస్తుండు మంచినే, కానీ ఇటు తెలుస్తలేదు. వీళ్ళు ఏంటంటే స్కీమ్లకు అలవాటు పడి ఉన్నారబ్బా జనాలు, సోమరిపోతులేక అయిపోయారు. దానివల్ల ఏమైపోతుంది, వీళ్ళ స్కీమ్లు ఇవ్వడానికి ఆయన ఇచ్చిండని ఈయన ఇచ్చుడు, ఈయన ఇచ్చిన ఆయన ఇచ్చుడు అని చెప్పి తెలంగాణ అప్పులపాలు అయిపోతుంది. ఫస్ట్ మాట చెప్పాలంటే అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏది గెలుస్తుంది అనేది ఇక మనము వీళ్ళిద్దరు కొట్లాడుకొని మూడో ఛాన్స్ వచ్చే ఉన్నది. ఇద్దరు కొట్లాడడం వల్ల బీజేపీ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా, నా గెసింగ్ పరిస్థితులు అట్లా అనిపిస్తున్నాయి. అదే అనమాట ఛాన్స్. ఎందుకంటే ఇద్దరు కొట్లాడడం వల్ల ఏమైతే అవుతుంది, పక్కోడికి లాభం అవుతుంది. అది పాలిటిక్స్ లో అవుతుంది. జనాల్లోకి ఈ మార్పు అనేది వచ్చిందంటారా? అంటే ఇంతకుముందు కేసీఆర్ ను చూసిల్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసిల్లు. కాబట్టి ఇప్పుడు పక్క రాష్ట్రాలలో ఏం జరిగింది, అంత పెద్ద బెంగాల్లోనే వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ మొత్తం అల్టిమేట్గా ఎన్నిసార్లు సీఎం అవుతూ వస్తుంది. దాన్ని ఒక నరేంద్ర మోదీ గారు దాన్ని చూసి అట్లెట్లా అయింది అని చెప్పి చూసి మీకు కరెక్ట్ గెలుస్తుందా లేకుంటే ఇండైరెక్ట్గా గెలుస్తుందా అనేది చూసి దృష్టి సారించి దాన్ని ఎలా తీసుకొచ్చిండు, అదే ఒక మంచి విషయమే కదా. దాని ఆ ప్రభావం ఉంటుందా మరి ఈసారి తెలంగాణ ఎన్నికల మీద? అంటే ఆయన ఫోకస్ చేయాలి ఇప్పటి నుంచి. చేస్తే ఖచ్చితంగా బీజేపీ కొడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక ఇదే ప్లేస్లో ఒక సీఎం కూడా గెలిచిండు ఒకప్పుడు, ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ఒక రేవంత్ రెడ్డి గెలిచిండు, ఒక ఈటెల రాజేందర్ కూడా గెలిచిండు ఇదే ప్లేస్ నుంచి. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే చాలా మేధావులే ఇక్కడ. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నెక్స్ట్ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వీళ్ళు సమర్థవంత నాయకుడు మల్కాయిలో లేడు. ఒక్కటి చెప్పాలంటే ఈడ ఇచ్చేది ఉండే, ఈటెల రాజేందర్కి ఇచ్చేది ఉండే, ఏది పార్టీ అధ్యక్ష పదవి తప్పించిరు. అది మరి ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది అంటారు మరి? ఇప్పుడు ఈటెల రాజేందర్ అని ఇచ్చిండు అనుకో, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పుంజుకునే ఛాన్స్ కొట్టేస్తుంది కూడా. అలాంటి పొజిషన్ వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఉన్నాడు కదా ఆయన, ఒక్కసారి రాడు చేయడు, ఏమున్నా పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంటాడు అంతే. గుట్లా కూర్చొని ఇచ్చినట్టు కాదు కదా, ప్రజల మధ్యకు రావాలి కదా, వచ్చి చెప్పాలి, చేయాలి. ఒక ఇంటిమేషన్ ఏం ఉత్తేజపరచాలి. ఉత్తేజంలో ప్రజల్లోకి రాడు, ప్రజలను ఉత్తేజపరచాడు, ఏం చేయడు, ఆయనకి ఇచ్చాడు తప్ప. అది ఇంతకుముందు బండి సంజయ్ ఉండే, అప్పుడు ఎట్లుండే? ఇప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు ఆయనదైనా చేసిండు, కౌంటర్ కరెక్ట్ ఇస్తుండే. ఎవరికి, కేసీఆర్కి ఎట్లా ఇస్తుండే. అసలు టైంలో ఏమీ అయిపోయింది, ఒక పులిని నిద్రపుచ్చిచ్చినట్టు అయిపోయింది సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి చెప్పాలంటే. ఆయన ప్లేస్ని పూడ్చాలంటే నెక్స్ట్ అదే రేంజ్లో ఉన్న నాయకుడే కావాలి. నువ్వు కింది స్థాయి నాయకుడిని ఇస్తే నీ బీజేపీ ఏం పని చేస్తున్నాడు చెప్పు కదా, కరెక్టా లేదా? కార్యకర్తల్లో కూడా నిరాశ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆడ దెబ్బ అయిపోయింది. అది ఇమ్మీడియట్గా అలా అది మార్చిరు అనుకో, అప్పటి వరకు అలా ఖచ్చితంగా బీజేపీ కొడుతుంది. వీడైతే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు బాగానే ఉంది. నిజంగా ఈ స్ట్రాటజీ పరంగా బీజేపీ పోతే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అలయన్స్ లో పోతే బాగుంటుందా, ఎట్లా సపరేట్ గా పోతే బాగుంటుందా? వీళ్ళ పొత్తు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఆడ పొత్తులే కూడా కొట్టింది కదా, ఎవరితో పొత్తు చేస్తారు ఇక్కడ చెప్పు. ఇటు టీఆర్ఎస్ పడది, కాంగ్రెస్ రెండో ఒకటే అంటాడు. రోజు అంటారు కదా వీళ్ళు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అన్నప్పుడు పొత్తుకెళ్ళా పోతాడు, పోడు కదా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఎంట్రీ ఇస్తారట, ఇచ్చిండు అనుకో, అదే పొత్తు అనుకోవాలి. ఇక అదే ఒక యువతల మంచి ఇది వస్తుంది కదా. సో మరి ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్, నిజంగా మాట్లాడుకున్నాం, మంచిగా చెప్పిల్లు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పనిచేస్తుంది కానీ పనిచేస్తున్నట్టు ఉందన్నమాట. అట్లా చెప్పుకోలేకపోతున్నారు. అది కాంగ్రెస్ ఆయన గవర్నమెంట్కు ఒక విధమైన ఇండైరెక్ట్గా మాత్రం మంచి ఆస్తులు సంపాదించి పెడుతుండు, కాదంటలేము. కానీ అదేమైపోతుంది, అందులో పేదోళ్ళు కూడా బలైపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే అది కొట్టే టైంలో పక్కన కొట్టకపోతే ఆయన నాది కొట్టేస్తలేరు మీరు ఏందని చెప్పేసి హైడ్రా వల్ల ఆయన గవర్నమెంట్ మంచి జరుగుతుంది కానీ పార్టీకి మాత్రం మంచి జరుగుతలేదు అనుకుంటాను నేనైతే. ఈ పథకాల సంగతి ఏంది మరి? అంటే అందుతున్నాయా? 6 గ్యారెంటీలు అన్నారు కదా. 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఆయనకు అప్పులు ఖజానా కాలై ఉన్న వ్యక్తి అంతా అప్పు చేసిపోయిండు అని చెప్పేసి చేసిండు. ఆయన కూడా అప్పులు చేసిండు కదా, చేసిండు. దాంతోపాటు ఖజానా ఖాళీ అయిపోయి ఉన్నది. ఆయన దాన్ని తీసడానికే 1.5 year సెట్ చేసుకోవడానికే పట్టింది. ఇక ఆయన హామీలు నెరవేర్చాలంటే ఇక కొద్ది గొప్ప చేయాల్సింది, ఆయన మొత్తం మీద ఫుల్ఫిల్ చేయలేడు కదా. ఎందుకంటే
ఇప్పుడు ఇంట్లో కుండలో అన్నం లేని ఆయన ఏం చేస్తాడు, ఎంతమందికి పెడతాడు చెప్పు, ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలా అంటాడు. గంతే పరిస్థితి మన రాష్ట్రంది. సో మరి ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఏరియా చూసుకుంటే ఇక్కడ మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే సో మరి ఎట్లా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, ఎవరి మధ్య ఏంది అసలు? కార్పొరేట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి బీజేపీ వాళ్ళు అలర్ట్ అయిపోవాలి, ఇక అలర్ట్ అయిపోవాలి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే ఈయన మీద చాలా అలిగి ఉన్నారు సార్ మీద. ఎందుకంటే ఆయన చేస్తుండు కానీ ఇక ఈ పక్క ఉన్నాడు. రోజు ఈయన ఎట్లీస్ట్ స్టేట్మెంట్ చూసాం కదా, ఎవరు మన ఆయన వాళ్ళ డైరీ ఉన్నది మొత్తం మల్కాయిరి కాదు, హరీష్ రావు గారు. హరీష్ రావు రోజు ఉట్టి అవి ఇవి చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా టైం పాస్ చేస్తుండు కానీ కాదు, తప్ప నమ్మదాలు అయినాయి. కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఈయన రావాలనుకో కొత్త ఏమన్నా అంటే పథకాలు ఇవ్వద్దు, ప్రజల లోపలికి పోయి ఒక ఇది చేయాలి. అక్కడ విజయ్ చేసిండు చూడు తమిళనాడులో, ఆయన ఏం పైసలు ఏం పెట్టలేదు, ఒక కొత్త వ్యక్తి కోసం ఎదురు చూస్తారు ఈడ కూడా. దానివల్ల అలాంటిది ఏమైనా చేస్తే మూమెంట్ బాగుంటుంది కదా. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఈయన ఇచ్చింది ఆయన ఇచ్చింది అనుకో, డిఫరెన్స్ ఏమి ఉండదు ఆడ. అరే ఆయన వచ్చి అది చేస్తాడు, ఈయన వచ్చి ఇది చేస్తాడు, మళ్ళీ పథకాలు ఇవ్వకపోతే గెలిచేటట్టు ఉందా ఏ పార్టీ అయినా? ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. అవి రాష్ట్రానికి పెద్ద అప్పుల కుప్పలేక అయిపోయింది అది. కాబట్టి కమింగ్ జనరేషన్ కి ఇబ్బంది, ఇబ్బంది. ఆస్తులు లేకపోతే కూడా ఇబ్బంది, గవర్నమెంట్ ఆస్తులు లేకపోతే. అదైతేనే ఫుల్ఫిల్ చేస్తుండే ఇంతో అంత రేవంత్ రెడ్డి, అది పర్లేదు అనుకో. కానీ ఇక నెక్స్ట్ జనరేషన్కి ఆయన అది చేస్తుండే అనుకో. కానీ దాంతోపాటు రాజకీయంగా పార్టీని బలంగా చేసుకొని కొద్దిగా ఏమైనా చేసిండు అనుకో, అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆయన ఇప్పుడు ఏంటంటే 60-40 ఉండొచ్చు. 60 ఏది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కొడతాడు 60. ఇప్పుడు 40 కాంగ్రెస్ పడిపోయింది. అది అనుకుంటున్నా ప్రజల్లో ఒక మార్పు అనేది వచ్చిందంట. ఈయన ఇక అధికారంలో ఉండి కాబట్టి కొద్దిగా అదో ఇదో చేసుకోగలుగుతాడు. వాళ్ళు చేసేది కౌంటరింగ్ రోజు ఇస్తూనే ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ అయితే నెక్స్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే పక్కా వస్తుంది బీజేపీ. సేమ్ బెంగాల్ లేక చేయొచ్చు, పవన్ కళ్యాణ్ తీసుకుంటానే, అది అయితే ఫైనల్. థ్యాంక్ యూ. రైట్ అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సతీష్ గౌడ్ అన్న. సతీష్ గౌడ్ గారు ఏం చేస్తుంటారు? మేము ట్రావెల్స్ అన్న, మాది ట్రావెల్స్. బిజినెస్ పర్లేదు అన్న, పర్లేదు. ఎక్కడ ఉండేది? ఎక్కడ? మల్కాజ్గిరి. లోకల్. రైట్. మల్కాజ్గిరి ఏరియాలో ఎట్లుంది డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే? ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇంత ముందేమో హనుమంతరావు ఉండే, ఇక్కడ ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా అయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. సో ఎట్లా నడుస్తా ఉంది డెవలప్మెంట్ పరంగా? పర్వాలేదు, గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, ఎమ్మెల్యే గవర్నమెంట్ అయితే మంచిగా చేస్తుంది. మాకు మైనపల్లి ఉన్నారు, ఇక్కడ ఉన్న అందరికీ దాన్ని బట్టి మంచిగా ఉన్నారు. మంచిగా గవర్నమెంట్ అయితే మంచిగా చేస్తారు. గల్లీకి మంచిగా రోడ్లు. అయినా కదా ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఉన్నా కూడా అప్పుడు కూడా చేసాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకుండా మాకు చేసేది మంచి డెవలప్. ఎమ్మెల్యే పరిస్థితి ఏది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు వాళ్ళంతా గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తేనే చేసేది, గవర్నమెంట్ బాగానే ఉన్నది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే అంటే 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చిళ్ళు. సో ఏంది 6 గ్యారెంటీ పథకాల గురించి ఏం చెప్తారు? అది ఇచ్చిండు, అందుతున్నాయి కదా ప్రజలకు. ఫ్రీ బస్ అంటే నడుస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇది ఇవన్నీ ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తారు, గ్యాస్ అంటే గ్యాస్ ఇచ్చేస్తారు. కరెంట్ కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు. అప్పుడు కరెంట్ కూడా ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కదా రాష్ట్రంలో, అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో. సో ఎట్లా ఉంటుంది ఈ ఎలక్షన్ లో? ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? పోటీ అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్ఆర్ఐ చేస్తారు. ఎస్ఆర్ఐ చేసేవారంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఆంధ్రాలో ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రాలో వేస్తారు, ఇక్కడ వచ్చి ఇక్కడ వేస్తారు. దానివల్ల ఈ జిహెచ్ఎంసీ చాలా దెబ్బగా ఉంటుంది. కరెక్ట్ అంటే ఈ ప్రక్రియ చేసేది ప్రక్రియ, కానీ దానికి ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఐ 2002 తీసుకొచ్చారు. ఆ 2002లో మీరు గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం పెట్టిందో ఏం చేసిందో ఇప్పుడు వాళ్ళు చేసి వాళ్ళే కేసెస్ చేయడము. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయడం. ఆ 2002 వేసిన వాళ్ళు ఎట్లా వేసినా అదే మీరు మీద నింపిస్తాం, మాకు ఈ బాధ ఉంటుంది. ఇలా 2002 దోలాడాలంటే మేము ఎక్కడికి వెళ్ళో చాలా ఇబ్బంది అవుతుంది. మేము కార్యకర్తలాగా మేము చేసుకుంటూ పోతున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. అలా 2002ది ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం పెట్టారు, వాళ్ళే దాన్ని ఫామ్లకు నింపితే మాకు అర్థం. నా పిల్లలకు ఇలా మంచిగా ఈజీగా అయిపోవు. ఆ 2002 ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, మేము ఎక్కడ చేస్తా ఓటర్లు ఎక్కడికి వెళ్ళాలి, ఆ జమాన్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు తాతదంట, అయ్యదంట, ముత్తాతలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు.
అది ఒకటి మీ పక్కన మంచిగా పెడితే మాకు ఇలా ఎస్ఆర్కు ఇలా ఆశా వర్కర్లకి ఇంత బాధ, ఇలా ఆశా వర్కర్లు ఇంటిని తిరిగిస్తారు, ఆశా వర్కర్లకి బాధ ఉండపోవు. ఇలా మేము కూడా కార్యకర్తలు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు. అలా సెంట్రల్ గవర్నమెంట్ చేసేది కరెక్ట్ చేస్తే మాకు ఏం కాకపోదు. ఇప్పుడు ఎస్ఆర్ఐ తీసుకొచ్చి ఇప్పుడు 2002 ఎక్కడ తీసుకుపోవాలి, ఎక్కడ రావాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము. ఆ 2002 వాళ్ళది చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇలా ఒక్కొక్కరు తీసుకుని అడ్రస్ మారినాయి, షిఫ్టింగ్ ఉన్నది, షిఫ్టింగ్ వాళ్ళకు మాకు ప్రాబ్లం అవుతుంది. ఆ షిఫ్టింగ్ ఎట్లా చేయాలి, ఆ షిఫ్టర్ కూడా లేడు ఓటరు. ఆ ఓటర్ ఇదివరకు చేసిరు, దాన్ని బట్టి ఇప్పుడు చేసినప్పుడు మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇంటి పనులు అన్ని చేసినప్పుడు అదే ప్రకారం తీసుకొస్తే అందరికీ ఆశా వర్కర్లు కూడా ఈజీ అవ్వు. మాకు ఆశా వర్కర్లు చాలా ఇబ్బంది పడుతుంది. ఇంటింటికి సర్వే చేసుకొని కొంచెం అవగాహన కలిపియాలి. అవగాహన కలిపేయాలి. ఆశా వర్కర్లకు తీసుకొచ్చి చెప్పి మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టి మాకు మాసంతో మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకు చేస్తలేము కానీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరం చేసుకుంటాం అని చాలా ఇబ్బంది అవుతుంది. ఆ 2002 ఏంది అది ఎట్లా తీసుకొచ్చి అప్పుడే ఆ పేరు రాసి అన్న పేపర్ రాసి తర్వాత మా కొడుకులు మా పిల్లలు మేము రాసుకుందాం అని చాలా ఇబ్బంది పడుతుంది. సో మరి ఇప్పుడు ప్రభుత్వ విషయానికి చూసుకుంటే ఇప్పుడు ఈ పథకాలు వస్తున్నాయి అంటున్నారు కదా, ఓకే. మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో వచ్చే రోజులలో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మన 5 రాష్ట్రాల రిజల్ట్స్ కూడా బీజేపీకి ఫేవర్గా వచ్చినాయి కాబట్టి సో తెలంగాణలో మళ్ళీ బీజేపీ టార్గెట్ అని అంటున్నారు బీజేపీ నేతలు. సో ఏంది నిజంగా తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎస్ఆర్ఐ కానీ దాని సంగతి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు అది దూరకు ఎస్ఆర్ఐ ఎట్లా చేసి దాన్ని ఒక్కొక్క ఓటు ఇప్పుడు ఇంటి మీద ఉన్నది, ఆ ఇంట్లో కిరాయిలకే లేదు. 15 ఓట్లు ఉన్నాయి. ఆ 15 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 20 ఎస్ఆర్ఐ తీసుకుంటాం మేము బయటపడుతున్నాం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇది గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఇది ఎక్కడ ప్రజలు ఓటర్లు చేస్తారు, ప్రజలు చేసేది. అది మనం ఏం చేయలేము దానికి. కానీ అభివృద్ధి విషయంలో ఎట్లుంది మరి ఏరియా? అభివృద్ధి పర్వాలేదు, మనకు అప్పలేకుండా అంతే పర్వాలేదు. గవర్నమెంట్ మంచిగా చేసుకుంటూ పోతుంది. ఫ్రీ బస్ అంటే, కరెంట్ బిల్ అంటే, ఇవంటే, మళ్ళీ రైతు బీమా అంటే, రైతు బంధు అంటే అన్నిటి మంచిగా ఉంది. సో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటున్నారు రేవంత్ రెడ్డి, సాధ్యమేనా? అది ప్రజలు తినేసి ఎస్ఆర్ అయిపోయినాక తెలుస్తుంది మనకు అన్ని ఏంది. ఎస్ఆర్ అయిపోయినా కూడా ఎన్ని తెలుస్తాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎస్ఆర్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ ఉన్నాయి, రాయలసీమ తెలంగాణ ఉన్నాయి, హైదరాబాద్ ఉండాలి, ఊర్ల పంట ఉన్నాయి. అవి కూడా అన్ని తీసేయాలి. ముఖ్యమంత్రి పరంగా చూసుకుంటే ఇంతమంది కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు మధ్య తేడా? ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 ఏళ్ళు అనేది. ఇంకా ముందు ఎట్లా చేస్తాడు, ఒక్కొక్క పథకాలు తీసుకుంటూ పోతుండే ఆయన. ఒక్కొక్కటి అన్ని ఒక్కసారి 6 గ్యారెంటీలు అండి, 6 గ్యారెంటీలు ఒక్కసారి వదిలిపెట్టాడుగా. ఉన్న పరిస్థితి బట్టి ఒక్కొక్క గ్యారెంటీ తీసుకుంటూ వస్తుండే, ఒక్కొక్క గ్యారెంటీ. ఓకే. నా పేరా లలిత. ఏంది నిమ్మకాయల వ్యాపారమా? ఎప్పటి నుండి చేస్తున్నావు వ్యాపారం? 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఏమైనా ఉంటుందా, లాభం ఉంటుందా? ఏం లేదు బిడ్డ, ఏదో బతకలేక. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు ఎవ్వరు లేరు, పెడతారు లేరు, ఏం లేరు. దానికోసం గీడ రోడ్డు మీద బతున్నాం. ఏదో 100 200 గంతే. మొత్తం అమ్ముతావా? రోజు అమ్ముతా బిడ్డ. 400 అమ్మేది కష్టం. అందులో 300 పోతే 100 రూపాయలు ఉంటాయి నాకు. గంతే బిడ్డ. నువ్వే చేసుకో. నా కష్టం నేనే చేసుకుంటా. ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి కూడా మాకే సాయం చేస్తలేడు. ఏం చేస్తుండు? పేద ప్రజలకు పథకాలు బాగానే ఇస్తున్నాడు. ఏది లేదుగా బిడ్డ, లేదుగా బిడ్డ, ఏది ఇస్తలేడు. ప్రజాపాలన అంటున్నాడు, ఏది ఇస్తలేడు కొడుక. ఆయన మరి తిప్పలెక్కడిది? నీకు పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదా? లేదు. ఎందుకు రాపియలే? రాపిచ్చినా కూడా ఎక్కడో చెత్తపుచ్చ పడేసిండు. ఎందుకు పడేసిండుగా అప్పుడు రాస్తాను. ఏమడుగుతావు? లోకల్ గా లీడర్లు ఉంటారుగా, మరి ఇట్లా నాకు పెన్షన్ రావట్లేదు అని అడగలేదు? పింఛన్ రావట్లేదని అడిగితే పింఛన్ రాదేం రాదు, నీకెందుకు వస్తుంది అంటుంది. ఏజ్ ఎందుకు కాదు బిడ్డ, 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఇయ్యొద్దా నాకు? గట్లా మా ముసలానికి ఇస్తుండని నాకు ఇస్తలేడు. ఆల్రెడీ సార్కి వస్తుందా? అట్లా 2000 4,000 ఆయన ఇచ్చినాడు మంచిగానే, మళ్ళీ కూడా ఓటేస్తాం అన్నడా లేదా? 4,000 ఇస్తాను అన్నాడు కానీ ఏడిస్తుండు. దొంగ దొంగ. డబ్బులే లేవట రాష్ట్రం దగ్గర. లేవట్నా? అడకరమ్మన్నా ఎవరిదన్నా ఏమన్నా ఇల్లు ఉందో, ఏది ఉన్నదో, జాగ ఉందో అది కొలగొట్టుకొచ్చి పెడతాడు. ఇంకోటి మహిళలకి 2,500 ఇస్తా అన్నాడుగా. 2,500 లేవు, ఏం లేవు. అవన్నీ ఎన్నో చెత్తపుట్లు వేసిండు. మీరు ఎక్కడ ఉంటారు? అది గుండాల. అట్లా ఇక్కడనే ఉంటాం. 40 ఏళ్ళు ఉండబట్టి గట్లా. ఓటు ఎవరికి వేసినా మరి మొన్న? రేవంత్ రెడ్డికి వేసిన. పథకాలు అయితే ఇస్తలేడు. పుణ్యం అందాయా. మరి ఫ్రీ బస్ సంగతి ఏంది? ఎక్కినావా ఫ్రీ బస్? ఫ్రీ బస్సా? నిలబడాలి.
ఎందుకు కూర్చొని బిడ్డ ఇక తప్పితే కూర్చొని చేతగాని వాళ్ళను కూర్చొని మంచిగా ఉంది అంటే ఫ్రీ బస్ మంచిగా వద్దు 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 పైసల బాస్ అయితే మంచి కూర్చొని పోతాము పైసలు పోతే పోయినాయి ప్రజలకు ఆయనకే పోతాయి ఆ లొల్లే ఉండదు ఏడాడ పట్టుకొని పింఛన మస్తు ఇస్తాడు 5,000 ఇస్తాడు 2,000 కాదు 5,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి ఏం తక్కువ ఇస్తాడు ఏంలే అన్ని ఇస్తాడు ప్రజాపాలన అంటున్నాడు కదా అన్ని ఇస్తాడు ఇక వద్దు పో బిడ్డ చాలు. సరే, సరే, ఇక ఇంకో ముచ్చట ఇక చిన్నగా ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా ఇప్పుడు మళ్ళా ఏంది మరి సార్ ఎవరికి ఓటేద్దాం ఎవరు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా, కార్పొరేటర్ ఓట్లు ఆ. ఎవరికేద్దాం ఈసారి మరి? ఎవ్వరు బీజేపీ ఉంది ఎవ్వరికి ఏమంటే వాళ్ళకే ఇస్తాం మాకు సాయం చేసిన వాళ్ళకి ఇస్తాం పెన్షన్ ఎవరిస్తే వాళ్ళకి వాళ్ళకే ఇస్తాం అదని ఏం లేదు ఈయన కేసీఆర్ అని ఏం లేదు రేవంత్ రెడ్డి అని లేదు పని మనకు ఎవరు మంచిగా చేస్తారు వాళ్ళకే ఇస్తాం అవును నిజంగా ఇప్పుడు కేసీఆర్ అంటే గుర్తొచ్చింది ఇంతకుముందు కేసీఆర్ ఉండే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మంచిగానే ఇచ్చిండు మంచిగానే ఇచ్చిండు ఏం చేయలేదట కదా ఏది ఎందుకు మంచినీళ్ళకి తిప్పలేదు మోటార్కి తిప్పలేదు ఏది లేదు ఎక్కర్లేదు నీళ్లు చెర్లలో వదిలిండు ఈయన ఏం చేస్తుండు ఏడిచి పెడుతుండు ఎవరైనా వస్తలేవు ఇటు వస్తలేవు ఇప్పుడు తాగే నీళ్ళు వస్తలేవా ఎండిపోయి పొలాలు గిలాలు ఎండిపోయి అన్ని పడవ పెట్టుకొని గీడ వచ్చి నిలుగుతున్నాం గట్లా రైతు బంధు రుణమాఫీ చేసినట్టు రైతు బంధు లేదు ఏ బంధు లేదు ఆయన అన్ని బంధులు ఇస్తుండు అన్ని బంధు పెడుతుండు దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఆయన ఇంటి వరకే ముఖ్యమంత్రి ప్రజలకు ముఖ్యమంత్రి అయిందా ఇప్పుడు చెప్పు మరి అయిందా ఇత్తండా ప్రజలకు ఇస్తుండా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అట్లా. దొంగ కథలు పడుతుండు చాలు పోయి మల్కాజ్గిరి సంగతి ఏంది మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈసారి ఇక్కడ ఏమో ఎవరు గెలుస్తారో పార్టీ ఎవరు గెలుస్తారో తెలియదా? ఆహా. ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అంకుల్ నమస్తే నమస్తే ఏం పేరు రాజిరెడ్డి రాజిరెడ్డి గారు ఏం చేస్తుంటారు రాజిరెడ్డి గారు ఆటో మీదేనా ఓకే ఎప్పటి నుండి చేస్తున్నారు బిజినెస్ 20 years 20 సంవత్సరాల నుండి ఇది ఆటో నమ్ముకొని ఉన్నారు ఆటో ఏంది లాభం ఉందా ఆటోలో ఏం లేదు ఆ? ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఎందుకు అట్లా అంత ఆన్లైన్ అయిపోయింది గవర్నమెంట్ ఓలా ఊబర్ ర్యాపిడో ఆన్లైన్ అయిపోయింది అంత రెగ్యులర్ తోలుకునే వాళ్ళకి అంతే కారోబార్ లేదు లేదు ఆన్లైన్ చేసే వాళ్ళకే కారోబార్ ఉంది ఓకే ఆ, అంటే ఇప్పుడు ఖాళీగానే ఉన్నావుగా ఖాళీగానే ఏం చెప్తలేరు జనాలు 4 hours అవుతుంది ఖాళీగా ఉండే 4 గంటలు ఎంత సంపాదించినా ఇప్పుడు సాయంత్రం అయిపోయింది 5 అయితే అన్న టైం ఇప్పటి వరకు 400 కూడా కాలే పొద్దున్న నుండి పొద్దున్న 400 కూడా కాలే కాలే ఏం కారణం అయి ఉండొచ్చు ప్రధానంగా ఇప్పుడు ఇందాక ఓలా ఊబర్ కాకుండా ఫ్రీ బస్ ఫ్రీ బస్సే ఫ్రీ బస్ ఒకటి ఆన్లైన్ ఒకటి ఆన్లైన్ ఒకటి ఎంత సంపాదించాలి ఇవి రాకముందు ముందు 1000-1500 చేసేవాళ్ళు ఎవరైనా రోజుకి రోజుకి ఇప్పుడు ఫ్రీ బస్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే 500-600 కూడా అవుతలేదు దానికి తోడి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి మొన్నటి దాకా గ్యాస్ కూడా 130 అయింది ఇక సామాన్యుడి పరిస్థితి ఇక కష్టం ఆగమే ఇవాళ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి అవి అన్ని పెరిగినాయి అన్ని సరుకులు పెరిగినాయి ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ మల్కాజ్గిరి ఇదే మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఎట్లుంది మల్కాజ్గిరిలో అభివృద్ధి విషయంలో అభివృద్ధి ఏం లేదు వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేస్టే ఎందుకు అట్లా చేసిన హామీలు ఏమైనా ఒక ఫ్రీ బస్ ఒకటి ఫ్రీగా నడుస్తుంది అంతే తప్ప ఇచ్చిన హామీలు ఏవి లేదు బాగానే బొచ్చడు హామీలు ఇచ్చారు కదే పథకాలు ఈ హామీలు ఇచ్చిన ఏవి పని చేస్తలేవు ఒక ఫ్రీ బస్ ఒకటే సక్సెస్ అయింది అంతే ఏంటంటే ఏమేమి అందట్లేవు ఏది లేదు వాడు ఇచ్చిన 6 గ్యారెంటీలో లేదు ఒక ఫ్రీ బస్ ఒకటే నడుస్తుంది అంతే ఇప్పుడు మహిళలకి 2500 ఏది లేదు స్కూటీ అన్నాడు 2500 అన్నాడు 4000 అన్నాడు పింఛన్ 4000 అన్నాడు మహిళలకు స్కూటీ అన్నాడు ఒంటరి మహిళలకు 2500 అన్నాడు అది లేదు ఇది లేదు ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది అంతే ఓకే అదొకటే ఓకే మొగోళ్ళకి రేట్లు పెంచాల అన్ని పెంచిండు ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు మొగోళ్ళకి 40-50 రూపాయలు చేసిండు ఏడికెళ్ళి సికింద్రాబాద్ వాళ్ళంటే 40-50 ఆడికాడికి అయిపోయింది సో ఇప్పుడు ఇంకోటి సన్న బియ్యం పరిస్థితి ఏంది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారట సన్న బియ్యం ఇస్తున్నారట అది మాకైతే రాదు మాకు రాదు ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ మీరు మేము 20 years అబౌవ్ అవుతుంది ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా ఈటల రాజేందర్ ఎంపీ ఎమ్మెల్యే అయినా మరి రాజశేఖర్ రెడ్డి కరెక్ట్ దారిలోకి వచ్చినాయి ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి ఎట్లా నడుస్తుంది ఆయన పనితీరు
ఆయన ఎప్పుడు ఒకసారి అతడు అమలుకున్నానికి ఒకసారి అంతే. ఆ. ఈ మర్రి రాజశేఖర రెడ్డి అంటే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వస్తూనే ఉంటాడు పోతాడు. ఇక ఆయన చేసినా ఏం చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆయన లేదు, ఆయన ఎంత చేసినా వేస్ట్. మరి ఇంత ముందు హనుమంతరావు ఉండే కదా ఇక్కడ, ఆయన కూడా అంత చేసిండు, ఆయన మేము పెద్దగా ఏం చేయలేదు, ఆయన కూడా పెద్దగా ఏం చేయలే. కానీ ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఎట్లుంటుంది ఈసారి ఎలక్షన్స్లో? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఉన్నాయి కాబట్టి ఎవరికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? టీఆర్ఎస్ వచ్చే ప్రపోజల్ ఉంది ఇప్పుడు. టీఆర్ఎస్ బీజేపీకి ఏం ఛాన్స్ ఉండదా? ఉంటది కానీ జర బీజేపీ కష్టం. అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ చూసులు, కాంగ్రెస్ చూసులు, ఏమన్నా బీజేపీకి అవకాశం ఉంటుందా? అవకాశం ఉన్నా కూడా కష్టమే. కష్టం. ఏం లోపం ఏంది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని అంతేనా? ఏమొచ్చినా మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే కరెక్ట్. ఎందుకు బీజేపీ వస్తే కూడా సెంట్రల్ లో ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్, ఏదిగైనా సెంట్రల్కి వెళ్ళి రావాలి. ఇది లోకల్ పార్టీ కాబట్టి లోకల్ ఏం చేసినా బాగుంటుంది. కానీ ఇప్పుడు నిధులు ఇవ్వాలంటే మళ్ళీ సెంట్రల్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే అదే కదా, తీసుకుపోయి అన్ని రాహుల్ గాంధీకి ఇస్తుండు అంతే. ఇక్కడ తీసుకుపోయిన అన్ని తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తుండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఉండదంట? ఉంటది కానీ తక్కువ. అంటే ప్రభుత్వం వచ్చే టైప్ లో ఉండదా? సగం సగం. అంటే ఒకవేళ పొత్తు కలిస్తే ఎవరితోనైనా? పొత్తు కలితే రావచ్చు. ఎవరితో పొత్తు కలవచ్చు? మరి ఈ టీఆర్ఎస్ తోనే కలవాలి, కాంగ్రెస్ తో కుదరదు. మరి ఇప్పుడు ఈ జనసేన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడట అంటారు కానీ అది తెలంగాణ రానియమంటారు కదా. అంటే కరెక్టేనా రావడం అనేది? వస్తే ఓకే, కాకపోతే తెలంగాణ వాళ్ళు రాని అని అంటారు కదా. మర్చిపోయినా, మీ ఆటో వాళ్ళకి 12,000 అన్నాడు రేవంత్ రెడ్డి. ఏది లేదు, 12,000 లేదు, 10 రూపాయలు కూడా లేదు. ఇస్తాను అన్నాడు కానీ ఏం లేదు, ఏ అలాంటి ఆశ లేదు. థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్. దాదా నమస్తే. నమస్తే. ఏం పేరే? యాదగిరి. యాదగిరి ఆటో మీదేనా? నాదే. ఏం చేస్తావు? ఇది తోలుతావా? తోలుతా కదా. ఎట్లుంది మరి దందా, ఎట్లుంది? దందా ఏం లేదు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన మొత్తం కడక తింటున్నాం మేము. ఏమైంది? ఏమైతేనే లేవు, బస్సు పిరి పెట్టే పెట్టి మాకేం వస్తలేవు. బస్సు పిరి అయింది, మాకు 1 రూపాయి కూడా ఆమ్దాని వస్తలేదు. పొద్దున్నాక చేస్తే 300-400 చేస్తే పెద్ద. ఎప్పుడు వచ్చినావు? పొద్దున ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాల నేను 6:30-7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వచ్చినావు. ఇప్పుడు ఎంత 5 అయితే టైము. ఎంత సంపాదించినావు? ఎంత సంపాదించినా 400 చేసిన. 400 సరిపోతాయి మరి అవి? ఇంకేం సరిపోతాయి, ఏం తింటాం పూటకు, ఏం సరిపోదు. మరి రేట్లు కూడా బాగా పెరిగినాయి. రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, అవి పెరిగినాయి. వాడు అన్నిటికి వచ్చినాక 12,000 ఇస్తాడు, 1 రూపాయి ఇస్తాడు. ఆటోళ్ళకు 12,000 ఇస్తాడు, 10 పైసలు కూడా ఇస్తాడు. ఏమి ఇస్తాడు? మొత్తం బద్మాషి మాటలు అన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం లేదా. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, మాట చెప్తా, మాట మీద నిలబడాలి కదా. అన్నీ చిల్లర మాటలు. ఏం మాట్లాడతాడే? నేను ఇది చేసిన అంటాడు, అది చేసిన. ఏం చేసిండు? ఏం చేయడు. అందరూ డబ్బులే లేవటగా. డబ్బులు లేకపోతే మరి ఎట్లా పోతున్నాయి? కోట్లు ఏం చేస్తాడు? మనం డబ్బులు ఇంతకుముందు అప్పు అయిందని తెలుసు కదా. పాతవాడు అప్పు చేసిపోయాడు, నేను సీఎంలో అయితే నా మీద భారం పడుతుందని తెలుసు కదా. మరి తెలిసినాక ఇంక సీఎం పదవి ఎందుకు? హామీలు ఇచ్చిండుగా. ఇచ్చిండు, ఒక్కటి చేస్తాడు, ఒక్కడు పెట్టిండు. ఆ పిరి బస్సు ఆడోళ్ళు కొట్లాడు అన్ని చేసిండట. ఏం చెయ్యలే, ఒక్కటే పిరి బస్సు పెట్టిండా. పిరి బస్సుకు మొత్తం ఆడోళ్ళు కొట్టుకొస్తారు. మీటింగ్ ఏమంటా అన్ని పథకాలు ఇచ్చేసినా ప్రజలంతా నా వైపే ఉన్నారు, మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. 10 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఓట్ల దగ్గరకు వస్తే చీపురాడలతో కొడతారు ఆడోళ్ళు అని. చీపురాడలతో కొట్టి తరుముతారు. ఏం లేదు, రాడని మారమందం చూస్తే పొట్టడం మాటలు ఎక్కువ ఉన్నాయి. ఉల్లిగడ్డ పొట్టు తెచ్చేస్తుంది, పొట్టు అన్ని మాటలు ఉన్నాయి. మాటకారిక మాటల మీద నడుస్తుంది కానీ పని ఏం లేదు ఆయన. కానీ ఏం సరగారు ఏం ఎవరు వస్తారు మరి నెక్స్ట్? మరి ఇప్పుడు ఈయన ఇట్లుంటాయి, నెక్స్ట్ జనం ఎటు మారుతారో తెలియదు. ఇక అయితే ఈసారి మళ్ళీ తెలంగాణ అంటారు, అంటారు, ఎవడొస్తారో తెలియదు. ఎవడొచ్చినా మా కష్టం అయితే తప్పదు. ఎవరైనా పథకాలు ఇచ్చినా ఏం చేసినా మన కష్టం మనం చేయాల్సిందే, మనమే చేసుకుంటున్నాం. అయితే మాకు రోజు 1,000 రూపాయలు వచ్చినా కూడా ఇంత పెనాలు చాదుకొని ఏదో బతుకుతుంది.
పొద్దుగాల 6 గంటలకు వచ్చి సాయంత్రం 7-8 గంటల దాకా ఉంటే నీకు 500-600 చేయకపోతే నీకు ఏం తీసుకపోతావు? బండికి గ్యాస్ ఏం పోయాలి, ఇదేం చేయాలి చెప్పు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అనేది మంచిది కాదంటావు మరి ఎట్లా? ఫ్రీ బస్సు ఎవరు ఒకరు ఎక్కుతారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ ఎక్కుతారు, మా ఇంట్లో లేడీస్ ఎక్కుతారు కదా. ఫ్రీ బస్సు మీ ఇంట్లో లేడీస్ మా ఇంట్లో లేడీస్ ఎక్కుతారు. కాకపోతే ఇప్పుడు డ్యూటీలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతారు. ఒక ఆమె ఉండే, ఒక ఆమె పోతే రోజు 250 ఇచ్చు నాకు. ఇప్పుడు ఆమె ఫ్రీ బస్ ఎక్కిపోతుంది. ఇట్లా అయితే ఇక మరి ఆమెకు జీతమా మంచిగానే వస్తుంది, 70-80 లక్షల రూపాయల జీతం వస్తుంది, గవర్నమెంట్ జీతం. అంటే ఇప్పుడు ఇట్లా మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మందికి అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు మొత్తం మీద మెయిన్ ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందా? ఇప్పుడు అందరు చేస్తున్నారు. ఫుట్పాత్ మీద ఏ దందా చేసుకున్నా నెలకు 50-60 వేలు సంపాదిస్తుంది. మేము 10-15 వేలు చంపాలంటే గన కష్టమైతుంది. ఇప్పుడు ఇంత కష్టం ఉండి మరి దీన్ని ఎందుకు నమ్ముకొని ఉన్నట్టు? మరి ఇప్పుడు నేను చేయబట్టి 1983 డిసెంబర్ 27 లైసెన్స్ నాది. అప్పటి లైసెన్స్ ఇప్పుడు నాకు ఇంకా వేరే పని ఏమొస్తుంది చెప్పు. నమ్ముకున్నావు కానీ ఇదే నడుపుతున్నా. మరి అడక తింటే ఏమంటారు? ఇటు బాగానే ఉన్నాడు, అడక తింటే అంటారు. మరి జనానికి ఎట్లున్నా కష్టమే కదా. ఇప్పుడు అడక తిన్నా కష్టమే, కష్టం చేస్తే ఈ కష్టం. సో మరి ఏంది ఈయన ఇచ్చే పథకాల సంగతి ఏంది మరి? ఇప్పుడు ఇందాక అన్ని ఎన్నో కదా, ఇప్పుడు చాలా ఇస్తున్నాడట కదా. ఏమి ఇస్తలేడు, ఏమి ఇయ్యాడు. ఆయన ఇయ్యడు కూడా. ఈ పిచ్చిన అంటాడు, దౌడు అంటాడు, లైసెన్స్ అంటాడు, ₹1 ఇయ్యడు. ఆయన ఇయ్యడు. ఎంత ఉంటుంది నీకు వయసు? ఎంత ఉంటుంది? నా వయసు 65. అప్లై 3 సార్లు చేసినా 3 సార్లు ఎడవారేసి వాళ్ళు. ఇంకా అట్లా ఉన్నది. మరి ఏంది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఈ ఎమ్మెల్యే బీజేపీ ఈటెల రాజేందర్ కదా, ఎంపీ. ఎమ్మెల్యే ఈ కనకారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, అదే మల్లారెడ్డి అల్లుడు. ఆయన సంవత్సరానికి ఒకసారి కూడా వస్తలేడు. ఓట్లు అడిగేటప్పుడు వస్తారు, నమస్కారం, నమస్తే, నమస్తే. మళ్ళీ జిహెచ్ఎంసీ వస్తే ఎట్లుంటది ఈసారి? ఇక తెలియదు ఏది వస్తుందో తెలియదు. ఎవడు వచ్చినా అంతా ఇదంతా ఈ కొడుకులకు అంత దొంగ. నన్ను అడిగితే ఎవడు పెట్టాడు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఈసారి? ఉంటే ఉండవచ్చు, చెప్పలేదు. అదే ఉంటే ఉండవచ్చు అంటున్నా. ఉంటే ఉండవచ్చు. మోడీ ఎట్లా నడిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం? మోడీ బాగానే నడిపిస్తున్నట్టు. ఇక మోడీ మనకి ఇక్కడ లేడు కదా. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? కిషోర్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ ఫీల్డ్ అన్న. ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఆనంద్బాగ్. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎట్లుంటది ఈ రిజల్ట్స్? ఎట్లా ఉంటాయి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా ఉండొచ్చు ఈసారి? ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా. ఈ 3 పార్టీలో జిఎస్ఎంకి మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వరిష్ట అన్న, చాలా వరిష్ట. కాంగ్రెస్ బేకార్ అంటే బేకార్ ఉంది కాంగ్రెస్. ఎందుకంటే పాపం చాలా మంది ఆటో డ్రైవర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఈ ఓలా ఊబర్లు అన్ని తీసేస్తే వీళ్ళన్నా మంచిగా బాగుపడతాం కదా. చాలా వరిష్ఠగా గవర్నమెంట్ అసలు ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు గవర్నమెంట్. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా బాగుండే, ఇదైతే చాలా వరిష్ఠ గవర్నమెంట్ అన్న. బాగానే ఇచ్చిందిగా హామీలు, పథకాలు ఇచ్చిండన్న. ఏమి ఇచ్చిండు? అది ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది? రేవంత్ రెడ్డి అన్న వచ్చి కూర్చొని మాట్లాడమాను, అర్థమైందా? ఎవరికి వస్తుంది పద్ధతి, పథకాలు ఎవరికి వస్తుంది అనేది ఆయననే కూర్చోబెట్టి చూపిమాను. వీళ్ళకి వస్తుంది ఇన్ని పథకాలు అని చెప్పి చూపిస్తే మనకు కూడా ప్రజలలో తెలుస్తుంది కదా. సామాన్య ప్రజలకు ఏమని తెలుస్తుంది? వస్తుంది బస్సులు ఫ్రీ అనగానే అన్ని మీటింగ్లలో అదే చెప్తున్నాడు కదా, పథకాలన్నీ ఇస్తున్నా, ప్రజలంతా నా వైపే ఉన్నారు, నాదే అధికారం అంటున్నాడు 10 ఏళ్ళు. అది పథకాలు ఇస్తుండు నాదే అని కూడా మూర్ఖత్వం అన్న. ఎప్పుడు ఎవరు చేంజ్ అవుతారనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అంతా యూత్ పిల్లలు అంతా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగింది. ఎవరికి వేయాలా ఎవరికి వేయొద్దు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది, అనుభవం ఉంటుంది కదా. ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాకు వద్దు. ఏంటి మరి ఆల్టర్నేట్ నెక్స్ట్ ఎవరుంటే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి? మరి ఇంతకుముందు బీఆర్ఎస్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ కూడా విసిగిపోతా ఉన్నారు. ఇప్పుడైతే చాలా మంది అయితే టీఆర్ఎస్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న. ఇప్పుడు 2 ఏళ్లలోనే టీఆర్ఎస్ మెజారిటీ చూపిస్తున్నారు అందరు. ఎందుకంటే బీజేపీ కూడా ఉంది కదా అంటే కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది. బీజేపీ అనేది ఎప్పుడు సెంట్రల్లో ఉండాలన్న. బీజేపీ సెంట్రల్లో ఉండాలా, స్టేట్లో వచ్చి వేరే పార్టీ ఉంటేనే బెటర్. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ ఒకటే పార్టీ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే అభివృద్ధి బాగానే అవుతుంది అట. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా.
ఇక అది వాళ్ళు చూసుకోవాలన్నా మనకు ఐడియా నిజంగా అంటే సెంట్రల్ లో ఉండే స్టేట్ లో ఉంటే అభివృద్ధి కూడా అవుతుంది కదా. అవుతుంది. కానీ ఏంటంటే సెంట్రల్ ఉండడం మంచిగా ఉంటది కదా, ఎందుకంటే స్టేట్ లో ఒక పార్టీ సెంట్రల్ లో ఒకటి ఉంటే బెటర్ ఉంటది. ఎవరైనా అదే ఊహించుకుంటారు కదా చాలా మంది అట్లా. అంటే ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు బీజేపీ నాయకులు. ఎందుకంటే ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ వచ్చింది కదా. సో ఆ ప్రభావం ఉంటుందా తెలంగాణ రాష్ట్రం మీద? 100% ఉంటది. కానీ ఏంటంటే ఇక బీజేపీ రావడం అనేది కొద్దిగా ఆలోచిస్తారు జనాలు. ఏంటంటే లోపం నాయకత్వం లోపం ఉందా ఇట్లా? నాయకత్వం లోకం అనేది ఏం తెలియదు అన్న. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ ఉంటే బాగుంటది, స్టేట్ లో వేరే పార్టీ ఉంటే బాగుంటది అనే ఆలోచన అందరికి. సో ఇంకోటి అంటే అందరిని అడుగుతున్నాం, నార్మల్ ఇప్పుడు బీజేపీలో రామచంద్రరావు గారు ఉన్నారు ఏది అధ్యక్షుడిగా. ఏంది ఒకేలా మార్పు చేసి వేరే వాళ్ళని పెడితే ఏమైనా కార్యకర్తలు కావచ్చు రాష్ట్రంలో ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండొచ్చు 100% ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా బాగానే ఉంది కదా పార్టీ ఇప్పుడు, దానివల్ల ఏమంత ఇది లేదు. బీజేపీ కూడా వస్తే కూడా బెటరే, కానీ ప్రాబ్లం ఏం లేదు. అంటే పొత్తు కలిస్తే ఏమైనా అధికారం కొట్టే ఛాన్స్ ఉంటుందా బీజేపీ? అది మనం చెప్పలేం కదన్న. ఎందుకంటే ఏపీ రాష్ట్రంలో చూసినా పక్క రాష్ట్రంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఒక 80-90% అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది అందరికి. అది అందరికీ తెలిసిందే అది అట్లా. సో మరి ఇప్పుడు మల్కాజ్గిరి సంగతి ఎట్లుంది మరి ఇక్కడ? మల్కాజ్గిరి ఏముందన్న, సేమ్ యాస్టీస్ ఎలా ఉన్నారు అందరు అలానే ఉన్నారు. లీడర్లు కానీ డెవలప్మెంట్ మామూలుగానే నడుస్తుంది అంతే. ఏదంటే ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని చాలా మంది అయితే ఊహించుకుంటున్నారు అంతే. కేసీఆర్ రావాలనుకుంటున్నారా ఇట్లా? ఇక లేడీస్ అయితే చాలా మంది డిపెండ్ ఇప్పుడు కేసీఆర్ అనే అంటున్నారు. ఎవరిని అడిగినా టీఆర్ఎస్ అనే అంటున్నారు. అదే. సో మరి ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నాడు కదా బీజేపీ నుండి, బాగా చేస్తాడు అన్న. ఆయన కూడా బాగానే చేస్తాడు, అట్లా ఏం లేదు. ఈటల రాజేందర్, హనుమంత్ అన్న వీళ్ళందరూ బాగానే చేస్తారు. ప్రాబ్లం లోకల్గా అయితే ఓకే. థ్యాంక్ యూ. ఓకే అన్న, నమస్తే. నమస్కారం. ఏం పేరు? నా పేరు అంజనేయులే. ఏం చేస్తుంటావే? నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఆటో డ్రైవింగ్. ఆటో. ఎట్లుంది దందా? ఏముందన్న, ఏం లేదు దందా లేదు. అంత ర్యాపిడ్ ఊపర్ అవన్నీ వాటికే ఆటో అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇక ఇప్పుడైతే మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత ఆగం ఉన్నది. మీరు ఇట్లా షేరింగ్ తోలుతారా? ఇట్లా మొత్తం ర్యాపిడ్ లేదు, ఏం లేదు. ఒకటేనే ఇక బండి అది అక్కడ అంటే అడ్డాల దగ్గర పెట్టుకుంటాం, అడ్డా దగ్గర పెడతాము. ఇక చేసుకోవచ్చు మరి. ర్యాపిడో చేస్తే ఇంచలి స్టేషన్ పోవాలంటే 100 రూపాయలు కూడా పడతారు, 70-80 రూపాయలు అంటున్నారు. ఏం పడితే గ్యాస్ రేట్ రెవెన్యూ లేదు, మళ్ళీ మీటర్ బిల్లు ఎక్కువైంది, కరెంట్ బిల్లు ఎక్కువైంది, హౌస్ రెంట్లు ఎక్కువైపోయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు ఎక్కువైపోయినాయి, గ్యాస్ రేట్లు ఎక్కువైనాయి. 100 రూపాయలు 80 రూపాయలు పోతే మాకు ఏం పడతలేవు. వెళ్తాడు అది చేసిన బట్టికే ఇప్పుడు మొత్తం రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజు 500-400 చేస్తాం సార్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. యాభై సరిపోకలేకనే కదా అంతా. ఈ ర్యాపిడ్ చేయబట్టికే బైకులు స్టార్ట్ అయినాయి, ఆటోలు స్టార్ట్ అయినాయి, కార్లు స్టార్ట్ అయినాయి, అన్నీ అవేనా. ఇక ర్యాపిడ్ లేని వాళ్ళకు ఉటసి కాడ మెలకతోటి ఉన్నట్టు ఉన్నది. వేరే పని చూసుకోవచ్చు మరి. వేరేం పని చేస్తున్నామని అప్పటి నుండి 30 సంవత్సరాల నుండి పని నడిపిస్తున్నాము. అప్పుడు ఇదే పిల్లని నమ్ముకొని ఉన్నాము. ఇక ఏం పని చేస్తాము? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ అంత ఆగమాగం ఉన్నది. ఎందుకే? దేనివల్ల అంటే అన్ని బస్సు ఫ్రీ పెట్టిండు. అంత మునుపు బస్ ఫ్రీ లేకుండే కదా, ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టిండు. ఆడోళ్ళు అయితే మొత్తం ఆటోలు ఎక్కకుండా అయిపోయారు. ఫ్రీ బస్సు మంచిది కాదంట ఎట్లా మరి? ఫ్రీ బస్సు దేనికి మంచిది అన్న? అదేం మంచిది కాదు. ఇప్పుడు లేడీస్ పైసలు జెంట్స్కి వేసేసిండ్రు, డబుల్ ఛార్జ్ వాళ్ళకే వేసేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ పైసలు వీళ్ళకి మన మీద మొగళ్ళకి జెంట్స్కి వేసారు. ప్లేస్ లేకుండా లేదు, మళ్ళీ వాళ్ళకే స్పెసిలిటీ. వాళ్ళకి ఫ్రీ అంటారు, వాళ్ళకే స్పెసిలిటీ. ఇక ఏముందన్న చెప్పు? డబల్ ఛార్జ్ ఇచ్చేసిండు, వాళ్ళకే ఫ్రీ. ఇప్పుడు వాళ్ళు ఆటో ఎక్కాలంట వాళ్ళకి ర్యాపిడ్ అంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా హైదరాబాద్ లో, ఎట్లా ఎవరికి ఉంటుంది సార్ ఛాన్స్ మరి ఎక్కువ? ఏమో కేసీఆర్కే ఉంటుంది అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు అప్పుడు కూడా సికింద్రాబాద్ ఎలక్షన్లో జిహెచ్ఎంసీలో కేసీఆర్ వచ్చిండు. బీజేపీ కూడా అంత ఇంత వచ్చింది కానీ కేసీఆర్కే జర ప్రాముఖ్యత వహించరు. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ అయినా ఇక్కడైనా లోకల్ సికింద్రాబాద్ హైదరాబాద్ సెంటర్లో ఇక్కడైతే కంపల్సరీ కేసీఆర్ వస్తాడన్న 100. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఉన్నది. నేను చెప్తున్నాండి, ఇంతకుముందు చెప్పిన మాటలకి అవే వీటితోటే అంతే ఊర్లల్లో చేస్తుండు. ఊర్లల్లో కొందరికి ఇండ్లు ఇస్తారు, 35,000 ఇండ్లు అని
అక్కడ ఇక్కడ అని ఊర్ల ప్రభుత్వ రుణమాఫీ అవి చేస్తుండు. రైతు బంధు ఏడుస్తున్నా 3 ఎకరాలకు 2 ఎకరాలకు ఎకరం 2 ఎకరాలతో 3 ఎకరాలు 5 ఎకరాలకు బంద్ చేస్తుండు. ఇప్పుడు ఇస్తలేడా మళ్ళీ అప్పుడు డబ్బులే లేవట కదా రాష్ట్రం దగ్గర. డబ్బులు లేని డబ్బులు లేకపోతే నువ్వేం తీసుకున్నావు ప్రభుత్వం? అసలు కేసీఆర్ దగ్గరనే ఉండిపోయినావు. కోట్ల మీద కోట్లు తీసుకొచ్చి అప్పు చేసుకుని పెట్టిగా పెట్టి అట్నే పెడితే అయిపోతుండే కదా, మనిషి మీద భారం పడుతుండే కదా మనిషికి. ఇప్పుడు నువ్వు చేసిందేముంది అలా? ఇప్పుడు పంట పండంగానే రైతు పొందుతానని కొందరికి ఆశ ఉంటుంది అన్న, ఏదైనా పంట పండాలా రేపు పెట్టుబడి వస్తుంది. జనాలను అట్లా అలవాటు చేసి అట్లా అలవాటు చేసిండు కదా, ఉచితాలకు అలవాటు చేసిండు కదా. ఇప్పుడు ఈయన 6 ఉచితాలు ఏదో ఒకటి ఇస్తా అని చెప్పిండు. ఏది నెరవేర్చిండు ఆయన? ఒక బస్సు ఉచితం చేసిండు, ఇంకేది మహిళా కరెంట్ బిల్లు ఉచితం చేసిండు, ఇంకేం చేసిండు? 2 ఉచితాలు చేసిండు పథకాలని. ఇప్పుడు ఒకటి రుణమాఫీ 2 లక్షల మాఫీ అని చెప్పిండు, అదొకటి చేసిండు. అన్ని చేసిన ప్రజలంతా నా వైపే ఉన్నారు అంటున్నాడు. అంటే ఇక ఏమంటాం, డబ్బులు పెట్టి గెలుస్తాడు ఇక అంతే అంతే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడట. కాడు ఇదే లాస్ట్ అనుకోరాదు ఇక. ఎందుకంటే కనబడుతుంది కదా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కదా. అందరికీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అనే పార్టీ ఉంది కదా, పార్టీ ఉన్నది. దానికి ఎందుకు కూడా దానికి ఉంటుంది, అది మంచి ప్రభుత్వమే కదా. మంచి ప్రభుత్వం లేదు 3 ఏళ్ళ ప్రభుత్వం 15 ఏళ్ళు ఎట్లా చేస్తాడు? 3 సార్లకి మోడీ ప్రభుత్వం ఎట్లా చేస్తాడు? మంచిదే కానీ అయోధ్య పెట్టి ఆయన చాలా మంచి పని చేసిండు, చాలా బాగానే ఉన్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వము కేసీఆర్కు వానికి బాగా ఉంటుంది, తగ్గపోతే కేసీఆర్కి బీజేపీకి ఉంటుంది కానీ కాంగ్రెస్కు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది ఇప్పుడు వాంటెడ్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి జర ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తారు. నాకు అన్నట్టు ఇప్పుడు బీజేపీ నిజంగా తెలంగాణలో వస్తే ఎవరి హయాంలో ఉంటే బాగుంటుంది? ఇప్పుడు చాలా మంది లీడర్లు ఉన్నారుగా, ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, రామచంద్రరావు ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఎవరుంటే బాగుంటుంది? కిషన్ రెడ్డి అంటే చాలా ముఖ్యం, చాలా ఏమవుతుందని చాలా అది ఉన్నాడు కదా ఫస్ట్ అయితే ఫేమస్ గా. ఇంకా ఆయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బీజేపీ డైరెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? రాజేంద్ర. ఏం చేస్తుంటావే? నేను జాబ్ చేస్తా. నేను ఆర్ఎస్ బిజినెస్లో చేస్తా. ఇస్తారు నాకు 25-30 దాకా. సరిపోతున్నాయా? ఏం సరిపోతున్నాయి? ఏం సరిపోవడం లేదు. మనం ఖర్చు పెట్టుకునే కొద్దీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అన్ని పెరిగినాయి, ప్రతి ఒక్కటి పెరిగినాయి. ఏది తక్కువ ఉంది, ఏది తక్కువ లేదు. చాయ్ 15 రూపాయలు ఉంది, ఇంకా మన రేట్లు ఉంటాయి. నెలకి 50-60 ఆన్లైన్లో బెటర్ కదా, వాళ్ళే బెటర్ మనకన్నా. ఎక్కడ ఉండేది? కుషాయిగూడ డిస్టిక్, ఇది మల్కాజ్గిరి కిందకే వస్తుంది డిస్టిక్. కుషాయిగూడ మల్కాజ్గిరి కిందకి వస్తుంది. సో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, ఏంది ఎట్లా అనిపిస్తుంది? ఏం బాగాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతా బేకార్. రేవంత్ రెడ్డి బేకార్, కాంగ్రెస్ ప్రభుత్వం బేకార్ కదా. ఏ రకంగా మీకు అట్లా అనిపిస్తుంది? ఏ రకంగా? అది చేస్తా ఇది చేస్తా తెగ హామీలు ఇచ్చారు, ఏమన్నా నెరవేరుస్తున్నాడు? ఒక్కటి పబ్లిక్ గరీబోన్ గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఏ లీడర్ అయినా ఆలోచిస్తున్నాడా? ఏ లీడరు ఆలోచించడు. వాళ్ళు జోబీలు నింపుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తారు కానీ గరీబోల గురించి ఎవడో ఆలోచించడం లేదు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. పాలన ప్రజాపాలన కాదు, వాళ్ళ పాలన అండి. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు. ప్రజాపాలన ఏమీ లేదు, ఓన్లీ కాంగ్రెస్ పాలన. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా ఉన్నాం. ఏం హామీ నెరవేర్చాడు? ఇప్పుడు 4 కోట్ల పబ్లిక్ ఉన్నారు. 4 కోట్ల గరీబ్ పబ్లిక్ 2 కోట్లు అన్న ఉంటారు. 2 కోట్లలోన ఎవరికి ఇచ్చాడు? ఎవరు దగ్గర ఒక 10 మందికి ఇస్తే చాలా, 10 మందికి ఫ్రీ గ్యాస్, 10 మందికి అవి ఇచ్చేస్తే చాలు. ఇంకా మిగతా వాళ్ళంతా వాళ్ళ మనుషులు కదా. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికైనా ఇస్తున్నాడా? ఏమి ఇచ్చింది ఏం లేదు. అవి అప్లికేషన్ చేసుకెళ్ళారు, ఇవి ఫిల్అప్ చేసుకెళ్ళారు, అవి చేసుకెళ్ళారు. ఇంతవరకు కాంగ్రెస్ రెస్పాన్సే లేదు. ఎవరిని బడ్జెట్ లేదట రాష్ట్రం దగ్గర, డబ్బులు లేవు, అప్పుల రాష్ట్రమే. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎట్లా ఇచ్చాడు? అదే అంటే కేసీఆర్ అప్పు చేసిపోయింది అంటున్నాడు. నువ్వు అప్పు చేయి, నీతో కాదా అప్పు చేయడానికి? నువ్వు అప్పు చేయి. చేస్తే రాష్ట్రం పరిస్థితి నువ్వు అప్పు చేయిందే నువ్వు ప్రజాపాలన చేస్తున్నావా? అప్పు చేయిందే నువ్వు ప్రజాపాలన చేస్తున్నావా? ఎట్లా అవుతుంది? నువ్వేం చేస్తున్నావు? అయితే 3 లక్షల కోట్లు ఎవరికి పెట్టినావు? ఏ పబ్లిక్కి పెట్టినావు? ప్రజలకు ఏం చేసినావు? నీకెందుకు అప్పు అవుతుంది 300 కోట్లు? నువ్వు తినడానికి నీకు అప్పు అవుతుంది కానీ మీ సౌకర్యం చూసుకుంటున్నా కానీ పబ్లిక్ని అయితే ఎవరు పట్టించుకోవడం లేదు కదా. పబ్లిక్ని పట్టించుకుంటేనే కదా ఏదైనా ఇది. అభివృద్ధి విషయంలో ఎట్లుంది? అభివృద్ధి ఏముంది? మామూలు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది, మళ్ళీ రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఏం చేసినాడు? కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంటే మరి ఎందుకు ఓడిపోయింది? ఓడిపోయా అంటే ఓడిపోయి ఈవీఎంలు మాయ ఎంత లేదు. ఓడిపోయాడు అయితే మొత్తము 40కి 40 సీట్లు, మొత్తం 119 సీట్లు తెలంగాణలో. 119లో 40 సీట్లు ఎట్లా గెలుస్తాడు? వ్యతిరేకత అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఉండదని కాదు, కొంతమంది కాంగ్రెస్ మీద ఉంటుంది, కొంతమంది టీడీపీ మీద ఉంటుంది, కొంతమంది బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఇంకొక 10-20 సీట్లు వచ్చింటే కేసీఆర్ సీఎం. వ్యతిరేకత ఇప్పుడు ఈయన ఏం పీకుతాడని వచ్చాడు, ఏం పీకాడు? ఏం పీకింది ఏం లేదు.
ఏం చేసింది ఏం లేదు. ప్రజాపాలన అన్ని అది తగ్గి ఇప్పుడు అదే ఇంతకు ముందు పెట్రోలు 80 రూపాయలు 60 రూపాయలు ఉండే 95. అప్పుడు ప్రతి ఒడు ధర్నాలు అవి ఇవి తెగ పోరాడుతుండే. ఇప్పుడు ఎవడన్నా ఒక్కడ పోరాడుతున్నాడా? 116 రూపాయలు లీటర్ పెట్రోల్. గరీబోడు ఎలా కొడతాడు? మధ్యతరగతి ఎలా బతుకుతాడు? ఇప్పుడు 20,000 30,000 వచ్చాడు ఎలా బతుకుతాడు? ఉన్నోడు ఉన్నట్లే ఉన్నాడు, లేనోడు లేనట్లే ఉన్నాడు. గరీబోడు మధ్యతరగతి ఎలా బతకాలా? మధ్యతరగతి ఎలా బతకాలా? వానికి ఏదైనా హెల్ప్ చేస్తేనే కదా. ప్రభుత్వం వాళ్ళు అంటారు ఇది అంటారు, చేసింది ఏమీ లేదు, దోసుకొని తినడం తప్ప వేరేది ఏం లేదు. ఏంది మరి ఆల్టర్నేట్ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది ఈ ఎలక్షన్లో? ఎలక్షన్లో మార్పు కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ ఏంటంటే అన్ని మతాలు సృష్టిస్తుంది బీజేపీ. నేను ఏ పార్టీ నాయకుడేం కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడు కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. నేను పబ్లిక్ అంతవరకే. తెలంగాణలో బీజేపీని యాక్సెప్ట్ చేయరా? చేయరు. ఊరికే చూపడానికే బీజేపీ ఏంటంటే మధ్యతరగతి వీళ్ళందరికీ గొడవలు పెట్టడానికి, ఇవన్నీ సృష్టించడానికే. ఇక్కడ ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ ముందు కూడా కాంగ్రెస్ లీడరే ఉండే. ఎవరు? రేవంత్ రెడ్డినే ఉండే ఎంపీ. రేవంత్ రెడ్డి ఎంపీ ఉండే. ఇప్పుడు బీజేపీ ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఓన్లీ లీడర్స్ అంతే. బీజేపీ గెలిచారు, అయిపోయి అంతే. ఇంకా మళ్ళీ ఎవరిని పట్టించుకునేది ఏముండదు. కానీ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ మాదే అధికారం అంటుంది. అంటే అనడానికి ఏముంది? గెలిస్తే కదా అధికారం వచ్చేది. అనడానికి నేను కూడా దండి అంట, నేనే గెలుస్తాను గెలవాలి కదా. 10 మందికి ఎవరు నచ్చితే వాడే వేస్తాడు. చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం నుండి. వాడు ఉంది కాబట్టి అంతా మొత్తం దేశాన్ని కాపాడుతుంది, నాశనం చేస్తున్నాడు. ఏ రకం ప్రతి ఒక్కటి పెట్రోల్ 116 రూపాయలు లీటర్ అంటే మాటలా చెప్పు. దేశ సైన్యాన్ని రక్షిస్తుంది. ఏంది రక్షిస్తున్నాడు? అది అన్నాడు ఇది అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేసింది ఏం లేదు. అంతా దోసుకొని తినడమే. పబ్లిక్ మధ్యతరగతి పబ్లిక్ నలిగిపోతున్నారు. అట్లా బతకలేక ఇట్లా బతకలేక ఏంది ఏం కథ అనేది తెలియక అలా పోతుంది అంతే. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎట్లుంటుంది రిజల్ట్స్? ఈసారి మొత్తం పోటీ మీద ఉంటుంది. ఇప్పుడు ఏది ప్రభుత్వం ఉందో, ఏది ఫామ్ లో ఉందో అదే ఫామ్ అవుతుంది. వేరే ప్రభుత్వం ఫామ్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మరి అది కాంగ్రెసే ఫామ్ అవుతుంది. ఇప్పుడు నీకు పనులు కావాలంటే బీఆర్ఎస్ చేసి పెడుతుందా? కాదు, బీఆర్ఎస్ చేసి పెడుతుందా? చెయ్యదు. మనకి పనులు కావాలంటే ఏం చేయాలి? వాడినే గెలిపించాలి. కాదు తినమా గెలువమా అనే సమస్య కాదు. పని కావాలంటే వాడు గెలవాలి. వాడు గెలిస్తేనే ఇప్పుడు రూపాయలు పావుల భాగం పని అవుతుంది. 30 భాగం పని కాదు. బీఆర్ఎస్ పోటీ ఉంటుంది. వాడు సగం గెలిచి గెలుస్తావా గెలవదు అని కూడా ఉంటుంది. ఒక పని ఏమన్నా పనులు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి మరి? ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఆయన పని ఆయన చేసిపోతాడు. బీఆర్ఎస్ వాళ్ళు పర్వాలేదు, అంతో చేశారు, ఇంత డెవలప్మెంట్ చేశారు, అన్నీ చేశారు. కేసీఆర్ గారు వాడు తిన్నాడా? ప్రతి ఒక్కడు తింటాడు. తినంది ఎవడు ఉంటాడు? నువ్వు తినవా? నీకు పదిస్తే నువ్వు తినవా? తింటావు కదా. అదే కళ్యాణ్ లక్ష్మి అంటాడు, ఆ లక్ష్మి అంటాడు. ఇలా కేసీఆర్ ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడా? తులం బంగారు ఇమ్మని మొగోడైతే ఇమ్మను. మళ్ళీ కాంగ్రెస్ లో సీఎం కదా. ఎందుకు లేవన్నా డబ్బులు లేదే నువ్వు ప్రభుత్వంలో ప్రజాపాలన అంటావా? ప్రజాపాలన ఎలాగంటావు? డబ్బులు లేని ప్రజాపాలన నాతో కాదని దిగిపో, వేరే కూడా వచ్చి వెళ్తారు కదా. మార్పు అనేది ఉంది రాష్ట్రం. మార్పు అయితేనే ఇదైతే ఇంక అయిపోయినట్లే. ఇంకొక 3 ఏళ్ళలో మొత్తం దోసుకొని తినడం తప్ప వేరేది ఏముంటుంది. ఈ మన ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇదో తెలంగాణ ఏపీ అని మోడీ గారు అమ్మేస్తాడు. మన వాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ.